మళ్ళీ సూదిగాడు సూదిగుచ్చాడు. ఈసారి మహిళతో వచ్చిన సూదిగాడు బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తిని టార్గెట్ చేసుకుని దాడి చేశాడు. ప్రస్తుతం బాధితుడిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఈ మధ్యాహ్నం ఓ వ్యక్తి బైక్ పై వెళుతున్నాడు. అయితే వెనకాలే ఓ వ్యక్తి మహిళతో వచ్చి తనపై దాడి చేసినట్లు బాధితుడు చెబుతున్నాడు. వేగంగా వచ్చి తన ఒంటిపై సూదిగుచ్చాడని, పట్టుకుని లేపే వాళ్ళిద్దరూ పరారయ్యారని అంటున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. సామర్లకోటలో సైకో సూదిగాడి దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, సామర్లకోటలో సైకో సూదిగాడి దాడి వివరాలేంటి? ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? వరప్రసాద్, గత కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో వణికిస్తున్న చిరంజీవి సైకోలు ఈ రోజు సామర్లకోట మండలం, తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం కెనాల్ రోడ్ లో తాపీ పని చేసే గంధం శ్రీనివాస్ అనే వ్యక్తికి వెనక నుంచి వచ్చి బైక్ పైన వచ్చి సూది గుచ్చి ఒక్కసారిగా పరారు రావడంతో అక్కడున్న గంధం శ్రీనివాస్ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన పరిస్థితి ఉంది. అయితే బైక్ పై ఎవరెవరు వచ్చారని అడిగితే ఒక మహిళతో పాటు మరో వ్యక్తి కూడా వచ్చారు అనే సైకో వచ్చి కుచ్చి పారిపోయారని చెప్తున్నారు. అయితే సంఘటనా స్థలానికి వెంటనే పెద్దాపురం డిఎస్పీతో పాటు సిఐ పెద్దాపురం డిఎస్పీ చేరుకొని అసలు ఎవరు వచ్చారు ఏంటదని ఆరా తీయగా, అంటే మహిళ వచ్చింది, మహిళతో పాటు మరో వ్యక్తి జంటు కూడా వచ్చి నేను సైకిల్ మీద వస్తుంటే వెనక నుంచి వచ్చి చిరంజీవి కుచ్చేసి పారిపోయారని గంటం శ్రీనివాస్ చెప్తున్నారు. అయితే ఒకటిన వెంటనే 108 అతన్ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత ఎటువంటి ఆరోగ్య పరిస్థితికి ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని జీజీహెచ్ డాక్టర్లు చెప్పిన పరిస్థితి అయితే ఇదే మండలం సామర్లకోటలో గత 15 రోజుల క్రితం దుర్గాప్రసాద్ అనే యువకుని కూడా ఇదే విధంగా, అంటే మహిళతో పాటు మరో వ్యక్తి కూడా గుచ్చి పరారైన సంఘటన మరొక ముందే ఈ సంఘటన జరగడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకి గురవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే పెద్దాపురం డిఎస్పీ మాత్రం సూది గుచ్చిన మనం అవసరమే, కానీ విచారణ చేపడతాము, ఆ సైకోల్ని ఎక్కడున్నా కనిపెడతామని చెప్తున్నారు. అయితే ప్రజలు మాత్రం ఎటువంటి భయాందోళనకు గురి కావద్దు అని పెద్దాపురం డిఎస్పీ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.